ఏదో అనుకుంటే ఇంకేదో జరిగిందే, నాకు జరిగిందే మీకు కూడా జరిగేనా. అది అలా ఉందండి. నేనేమో స్వీట్ పొటాటోస్ రెసిపీస్ అని కొట్టాను యూట్యూబ్లో. కొడితే అక్కడ స్వీట్ పొటాటో పాయసం అనేదో కనిపించిందనమాట. అది ట్రై చేద్దామని ట్రై చేస్తే ఇదేదో ఏదో అయ్యి స్వీట్ పొటాటో స్వీట్ అయ్యిందనమాట. సో మీరు కూడా ట్రై చేయండి నచ్చితే. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. పాయసం కాస్త స్వీట్ అయ్యిందిలేండి. ఎందుకంటే కొంచెమే స్వీట్ పొటాటో ఉంటే దాన్ని కొంచెం ఫ్రై చేయాలి. ఇంకేమవుతుంది, ఆ కొంచెం ఏం సరిపోతుంది, ఇంట్లో ఒక నలుగురు పైనే ఉన్నాము. సో చాలదు కదా, అందుకని కొంచెం సేమియా కూడా వేసి ఇక స్వీట్ పొటాటో స్వీట్ చేశాను అనమాట. ఇది ప్రాసెస్ ఏం లేదు. స్వీట్ పొటాటో తురుముకొని దాంట్లో కొంచెం సేమియా వేసుకొని ఫ్రై చేశాను, నెయ్యిలో ఫ్రై చేశాను. ఆ తర్వాత జాగ్రీ ఉంటుందిగా, బెల్లం ఉంటుందిగా, దాన్ని కాస్త కరిగించేసి అట్లా వడపోసుకున్నాను అనమాట. వడపోసుకొని అందులో పోసేసాను. ఒక బౌల్ తీసుకొని ఫ్రై చేసింది తీసుకొని కొంచెం వాటరు, ఈ జాగ్రీ వాటరు అన్నీ కలిపాను. కొంచెం అలా ఉడికించేశాక ఏంటంటే పాలు కొంచెం, ఈ రెసిపీ బాయిల్ అయిపోయి అంటే సేమియా కంప్లీట్గా ఉడికింది అనుకున్న తర్వాత పాలు చల్లార్చుకొని పోసుకుంటే లైట్గా బాగుండేది. నేనేంటంటే వేడి పాలే పోసేసాను అనమాట. వేడి పాలు పోసేసేటప్పటికి కొంచెం కనిపించడానికి లైట్గా అట్లా ఉంది, కుద్దపలుగా, అంటే పాలు కొంచెం ఇరిగినట్లు అట్లా ఉంది. కానీ తర్వాత ఇక వెంటనే అబ్జర్వ్ చేసేసి నేను అది తీసేసాను అనమాట. ఇంకా ఓకే, పాలు ఇంకొంచెం చల్లార్చాక ఆ తర్వాత పాలు పోసాను. అది కొంచెం తగ్గించి పోసాను, అంటే పాయసం లాగా కాకుండా ఇంకా స్వీట్ లాగా చేద్దాంలే అనేసి లాస్ట్లో పాలు తగ్గించి పోసేటప్పటికి స్వీట్ అయింది. మళ్ళీ నెయ్యిలో అది ఆ జీడిపప్పు, క్యాష్యూ ఎట్ ది సేమ్ టైము డ్రై కోకోనట్ ఉంటుంది కదా, దాన్ని కూడా పీసెస్గా చేసేసి ఫ్రై చేసుకుని అందులో వేసుకున్నాను. స్వీట్ అయితే బాగుంది. నెక్స్ట్ టైం ట్రై చేద్దాంలేండి స్వీట్ పొటాటో పాయసం. బాగుంది. ఏం బాగుంది? స్వీట్ బాగుందా? నచ్చిందా? నచ్చింది. ఓకే.